నగరమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ప్రపంచ మేధావి, న్యాయవాది, అదేవిధంగా సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి రోజు ఈ రోజున దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న విగ్రహాలని, ఆ పరిసరాలని శుభ్రం చేయడం కార్యక్రమం చేపట్టాం. సాయంత్రం ఏమో దీపం వెలిగించి ఆయనకి నివాళి అర్పించడం జరిగింది. ఈ రోజున ఆయనకి పుష్పాంజలి కట్టించి ఘన నివాళి సమర్పించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క బహుముఖ ప్రజ్ఞకి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఆయన ఈర్ష్యాభావంతో తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన మీద కపట ప్రేమని చూపించడం జరిగింది. అదే భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్ అయినటువంటి అంబేద్కర్ గారికి పార్లమెంట్లో ప్రముఖమైన కమిటీల్లో స్థానం కల్పించకుండా సైద్ధాంతిక విభేదాల వల్ల అంబేద్కర్ గారు తొలి న్యాయశాఖ మంత్రి భారతదేశానికి ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. తదుపరి 1952-54లో జరిగిన ఎన్నికల్లో అంబేద్కర్ గారిని రాజ్యాంగ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో అడుగుపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం జరిగింది. స్వయంగా ప్రచారం చేసి అంబేద్కర్ గారిని ఓడించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి మీద గెలుపొందిన కజ్రోల్కర్ అనే అతనికి ఆయన పద్మభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించడం కూడా జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ అనేక విధాలుగా ఆయన్ని అవమానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నెహ్రూ గారికి, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, కామరాజ్ నాడార్కి, అనేక మందికి భారతరత్న ఇచ్చి పురస్కారాలు ఇచ్చి గౌరవించి అంబేద్కర్ గారికి మాత్రం ఇవ్వకుండా, అలా కనీసం ఆయనకి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన ఫోటో కూడా లేకుండా చేయడం జరిగితే 1990లో వీపీ సింగ్ గారి నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో వాజ్పేయి గారు, అదేవిధంగా అద్వానీ గారి యొక్క చొరవతోటి ఆయనకి భారతరత్న ప్రకటించడం, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన ఫోటోని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి జీవితంలో ముఖ్యమైన 5 స్థలాలని, ఆయనకి అనుబంధం ఉన్న ముఖ్యమైన 3 స్థలాలని ఆయన పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేయటం, అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయటం, దాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా భావితరాలకు ఆదర్శప్రాయంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందులో ఆయన జన్మించిన స్థలాన్ని జన్మభూమి పేరుతోటి ఆయన ఏదైతే ఉన్నత విద్య అభ్యసించారో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూకేలో, దాన్ని ఆయన విద్య పఠించిన కేంద్రాన్ని ఆ విధంగా శిక్షా భూమిగా, అదేవిధంగా ఆయన ఏదైతే మహారాష్ట్రలో నాగపూర్లో బౌద్ధ మత దీక్ష స్వీకరించారో దాన్ని దీక్షా భూమిగా, అదేవిధంగా ఆయన మరణించినటువంటి, ఆయన కాలం చేసినటువంటి ఢిల్లీని ఆయన మహాపరినిర్వాణ భూమిగా, అదేవిధంగా ఆయన అంత్యక్రియ నిర్వహించిన మహారాష్ట్రలోని ముంబైని ఆయన యొక్క చైత్య భూమిగా నిర్ణయించి వాటిని అన్ని ఏర్పాట్లు చేసి గొప్ప పర్యాటక భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి సంస్కృత గౌరవాన్ని ఇచ్చి ఆయన భవిష్యత్ తరాలకి, భావితరాలకి ఆదర్శం కావాలి. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ పితామహుడైనటువంటి ఆయన దక్కాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఆయన దక్కలేదు కనుక ఆ గౌరవాన్ని ఆయనకి ఇచ్చి ఆయన యొక్క మేధాశక్తిని కానీ, ఆయన యొక్క విలువలను కానీ భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మనకి పుష్పాంజలి కట్టించి ఈ రోజున ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. మందులో తెప్పించబడిన నెబులైజర్, వెపరైజర్, బీపీ మానిటర్, షుగర్ మానిటర్ పై 5 years వారంటీ కలదు. స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ పెరుగు అంచి, ఓరియంటల్ స్కూల్ ప్రక్కన మెయిన్ రోడ్, కైకలూరు.